అమ్మా ఆ ఒక గుంట భూమి తీసుకుందాం అనుకుంటానే. భూమి తీసుకుంటావా? మంచి ఆలోచన గాని మరి పైసలు ఉన్నాయారా? నీకు తెలియదా అమ్మా? ఒక 20 లక్షలు అయితే ఉన్నాయి. ఎన్ని రోజులని ఈ కిరాయి కుంపలు ఉంటుంది చెప్పు. మనకంటూ సంతీలు ఉండద్దా? ఒక గుంట తీసుకొని దాన్ని ఇల్లు కడదాం అనుకుంటానా. గుంట గుంట దొరకడం ఇబ్బందే కొడుక. ఓ గుంటన్నర 2 గుంటలు అయితేనే దొరికేటట్టు ఉన్నది భూమి. మళ్ళా మామయ్య చెప్పి ఎక్కడన్నా జాడ చూద్దాం, మామయ్యను అన్నను విసారించుకుందాం. కానీ మరో 2 గుంటలు తీసుకుందామంటే బయట ఏమన్నా అప్పు తెస్తావారా? అమ్మో అప్ప, ఇప్పుడు అప్పు చేసి భూమి కొంటే రేపు సంపాదించేది ఆ మిత్తులకే చాలదు. ఈ ఇల్లు ఏడ కడతాం? అద్దమ్మా, మనకు ఉన్న 20 లక్షలనే గుంట అయినా పర్లేదు, అరగుంట అయినా పర్లేదు కొనుక్కుందాం. ఇప్పుడు అప్పు చేసి గొప్పలు కూడా ఎందుకమ్మా? అవునరా, నువ్వు చెప్పేది వాస్తవమే గాని గా 20 లక్షలనే అరగుంట వచ్చినా కష్టమే, గుంట వచ్చినా ఇబ్బందే. అవునే రజని, మరి నా పెద్ద కొడుకు ఏమన్నా గా భూమి కొనుక్కుందాం అన్న ముచ్చట ఏమన్నా మాట్లాడేదానా? ఆ ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ ఇంట్లో పనులకు ఇంట్లో పరిస్థితులు కట్టే వరకే ఆళ్ళైతుంది. ఏడున్నాయి కానీ కొనుక్కోవాలన్నట్టు అనేది. ఇక నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమవుతుంది కానీ వాడిని విసారించినాకనే మాట్లాడుకుందాం రా, సరేనా? సరే అమ్మా. నువ్వు పోయైతే బుక్కడంత బువ్వ తినిపో, మరి ఎప్పుడు తిన్నావో ఏమో. నేను కూడా ఆయన వచ్చినాక ఒకసారి మాట్లాడి నీతో ఈసారి ఏమని చెప్తలే అత్తమ్మ. సరే తీయే.